హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక శ్రీహరి. సో మీరు కనుక ఫస్ట్ టైం మా బ్లాగ్స్ చూస్తున్నట్టయితే నేనే హారిక అనమాట. సో నేను నార్మల్ డైలీ బ్లాగ్స్ అండ్ ఫన్నీ ప్రాంక్ బ్లాగ్స్, అట్లా ఫన్నీ కపుల్ బ్లాగ్స్ అట్లా తీస్తూ ఉంటాము. ఒకవేళ మీరు కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. క్లిక్ చేస్తే మీకు మేము వీడియో పెట్టంగానే అట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు మా వీడియో చూసేయచ్చు. సో ఇంతకీ ఏంటి ఇట్లా పిచ్చి పిచ్చిగా అని అనుకుంటున్నారా? మేము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. నేను మా చిన్నోడు, నేను ఇట్లా గలగల మాట్లాడుతాను చూసి వాడు షాక్ అయిపోయాడు. అందుకే నోరు తెరుచుకొని చూస్తున్నాడు. సో కాదులేండి, వాడికి బాగాలేదనమాట, కొంచెం కోల్డ్ ఉంది. సో అందుకే వాడి ఫేస్లో తెలుస్తుంది అట్లా. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఎక్కడికి వెళ్తున్నాం దేవాంశ్? హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్? దేవాంశ్ బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. 2 days ఉంది బర్త్డేకి. సో 2 days కూడా కాదు, రేపు ఒక్కరోజు ఉందన్నమాట బర్త్డేకి. ఎల్లుండి దేవాంశ్ బర్త్డే. సో మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. మన దేవాంశ్ కోసం గిఫ్ట్ తీసుకోబోతున్నాం అనమాట. కదా దేవాంశ్, ఏం తీసుకుంటున్నాం నీ బర్త్డేకి? సైకిల్. ఎస్, దేవాంశ్కి సైకిల్ తీసుకోబోతున్నాం బర్త్డే గిఫ్ట్గా. సో మేము కాదు, మా మమ్మీ వాళ్ళు అనమాట. సో మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో అందుకని మేము సైకిల్ సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం. సో ముందుగా అయితే రెడీ అయిపోదాం అనమాట. సో ఇప్పుడే నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, రెడీ అయిపోదాం. రెడీ అయిపోయి మన షాపింగ్కి వెళ్ళిపోదాం. సో హెయిర్ వాష్ చేసుకుని అనమాట. కొంచెం ఆరింది, కొంచెం తడిగా అనిపిస్తుంది. సో అందుకే హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. ఓకే, డన్, అయిపోయింది. హెయిర్ డ్రై కూడా చేసేసుకున్నాను. జస్ట్ 2 minutesలో రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. హెయిర్ లీవ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. దట్టు షాపింగ్ కాబట్టి చిరాకు వస్తుంది. సో అందుకే హెయిర్ పోనీ పెట్టేసా. అండ్ ఓన్లీ నైట్ టైం కాబట్టి జస్ట్ మాయిశ్చరైజర్ రాసేసుకొని ఇంకా మనం వెళ్ళిపోవడం. మేమైతే రెడీ అయిపోయాము. సో లెట్స్ గో ఫర్ షాపింగ్. వెళ్దామా? ఏంటిది మాది? ఎందుకు పెట్టుకున్నా? క్యూట్. సో మాకైతే ఇంటి దగ్గర నుంచి 5 minutes అనమాట, కానీ మాకు రావడానికి 25 minutes పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అట్లయితే వచ్చాము, వెళ్తున్నాము చిన్న షాపింగ్ చేయడానికి. ఓకే, రెడీ? ఎస్, యు ఆర్ వెరీ లైట్. ఈరోజు కన్నా ముందు ఒక 2 days ముందు ఆల్రెడీ షాపింగ్కి వెళ్ళామన్నమాట. వెస్ట్ సైడ్ అండ్ స్టైల్ అప్ ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళాము. అసలు స్టాకే లేదు, ఎందుకంటే ఫెస్టివల్స్ అన్నీ అయిపోయింది కదా, ఇంకా స్టాక్ లేదనుకుంటా. సో అందుకే ఇంకా ప్యాంటలూన్స్కి వచ్చాము. ప్యాంటలూన్స్లో ఉన్నాయి కానీ మాకు నచ్చాయి ఒక్కటి కూడా లేవన్నమాట. మోస్ట్లీ షాపింగ్కి వెళ్తే నా పని దేవాంశుని చూసుకోవడం మాత్రమే. వాళ్ళ డాడీయే మోస్ట్లీ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఏదైనా నాకు నచ్చితే నేను చూసినప్పుడు సో ఇది నచ్చిందని చెప్తాను. సో నచ్చింది తీసుకుంటాను అంతే. నేను మోస్ట్లీ దేవాంశుని చూస్తూ ఉంటాను అనమాట. వాడు అటు ఇటు వెళ్తూ ఉంటాడు, అక్కడ అసలు అన్నీ పట్టుకుంటాడు. సో అందుకే నా డ్యూటీ మాత్రం అది. ఇగో తీసుకో, అడుగు నాన్న, అడుగు కావాలి, అడుగు నాన్న. వద్దా? ఏ ఎందుకు? నీకేం కనిపించింది? అది నీకు పెద్దది. ఇది చూడు, అట్లా ఉంది, చూస్తున్నావు చూడు. వావ్, డ్రెస్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట. అక్కడ షూస్ కనిపిస్తే మాత్రం వాడేసుకున్న షూస్ కానీ చెప్పలు కానీ ఏమున్నా కానీ అవి తీసేసి అక్కడ ఉన్నాయి ట్రై చేయాలి. సో మేము షూ ఆల్రెడీ తీసుకుందాం అనుకుంటున్నాము. సో అది ట్రై చేస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా షూస్ వెయ్యము, అవేమో చాలా త్వరగా పొట్టి అయిపోతున్నాయి అనమాట. అందుకే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాం. సూపర్ ఉన్నాయా? బాగానే ఉన్నాయి షూస్. నాడు నాడు అసలు అన్నీ జారిపోతున్నాయి. ఎలా ఉన్నాయి? ఇటు చూడు, ఎలా ఉన్నాయి? సూపరా.
సో చూస్తున్నారు కదా వెనక మళ్ళీ అట్లా సాగుతున్నాడు, అట్లా చేస్తారనమాట. షాపింగ్కి వస్తే ఒకళ్ళు మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ ఉండాలి వాడిని చూసుకుంటానికి. అండ్ కింద బిల్ వేయించడానికి వచ్చినప్పుడు ఇక్కడ నేను చెప్పలు చూసాను అనమాట. ఎవరన్నా నాతో రిలేట్ అవుతారా? నా లెగ్ సైజ్ చాలా పెద్దదనమాట. నాకు అసలు చెప్పులే దొరకవు. నాకు నచ్చిన మోడల్ అయితే అసలు నాకు దొరకనే దొరకదు. ఏంటిది? ఏది ఎక్కుతావా? ఎక్కుతావా? వద్దు వద్దు వద్దు. సరే పద ఎక్కుది కానీ. కమాన్ స్కై ఫర్ ట్రైన్. నెక్స్ట్ ఎక్కుది కానీ, ఓకేనా? ఓకే. ఒక్కడే ఎక్కుతావా ట్రైన్? భయపడతావా? చెప్పు, ఎక్కాలి. సరే ఎక్కిస్తున్నావు, ఓకేనా? కూర్చోవాలి, ఆడకూడదు. మళ్ళీ వాళ్ళ డబ్బులు అట్టినాయి. సో దేవాంశ్ అయితే ఫస్ట్ టైం ఒంటరిగా ట్రైన్ ఎక్కాడనమాట. వెళ్ళినప్పుడల్లా అడుగుతాడు కానీ మేము ఒక్కడే పంపించడానికి కొంచెం భయం వేస్తుంది. సో ఎందుకు ట్రై చేద్దాం ఒకసారి, ఒక్కడే వెళ్ళగలుగుతాడా లేకపోతే ఏడుస్తాడా అన్నట్టుగా ట్రై చేసామన్నమాట. చాలా జాలీగా వెళ్ళొచ్చాడు. ఫస్ట్ కొంచెం సేపు ఒక 1-2 మినిట్స్ అయితే వెతుక్కున్నాడు కానీ తర్వాత ఇంకా వాడు ఆ ట్రైన్లో ఇంకా లీనమైపోయాడు. వాడికి బాగా నచ్చింది కూడా, దిగనన్నాడు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఒక మైల్ స్టోన్ లాగే కదా ఒక్కడే వెళ్ళాడని చెప్పి. నాకు ఒక మంచి షర్ట్ దొరకలేదు అనమాట వాడికి తీసుకుంటానికి. అందుకే మళ్ళీ జూడియోకి వచ్చాము మంచి షర్ట్ తీసుకుందామని చెప్పి. ఇదేమో జమ్మో ప్యాంట్, ఇది కూడా పెద్దదైతే 1.5 to 2 అది. ఇంకా మరి ఇంకా అదే తీసుకోవాలి. ఇంకా లూజ్గా వచ్చిందేమో ప్యాంట్. ఏం కావాలి నీకు? క్యాపా? ఇక తీసుకో, పెట్టుకో. బాగుందా? ఏంది నీకు ఒక్కడు కూడా మంచిది దొరకదు. ఇదాను ఇదైతే బాగానే ఉంది, దీని మీద బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ అనమాట దేవాంష్కి. అంటే నార్మల్గా పార్క్కి వెళ్తున్నప్పుడు అక్కడ సైకిల్ తొక్కుతూ ఉన్నారు పిల్లలు. వాళ్ళని చూసి సైకిల్ అంటూ ఉన్నాడు. సో ఏ కలర్ కావాలంటే కూడా బ్లూ కలర్ సైకిల్ కావాలనేవాడు అనమాట. సో అందుకే ఇంకా మా మమ్మీ వాళ్ళు బర్త్డేకి మేము తీసుకుంటాం అన్నారు. సో మేమైతే సైకిల్ షాపింగ్కి వచ్చాము. అక్కడికి అంటే వాడి సైజ్ సైకిల్స్ అయితే లేవు, అన్నీ కొంచెం పెద్దగానే ఉన్నాయి. వాడికి ఇంకా కాళ్ళు అందట్లేదు. సో చూసాము, ఒక 3 సైకిల్స్ చూసాము. సో ఏ సైకిల్ తీసుకున్నాము నెక్స్ట్ బర్త్డే వ్లాగ్లో చూసేసేయండి మీరే. సో గైస్ ఇప్పుడైతే షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఏమేమి తీసుకున్నామో చూపిస్తా. ఈ షర్ట్, ఈ రెండింటి మీద కాంబినేషన్ ప్యాంట్ అనమాట. ఇది ఆయన సెలెక్షన్, ఇది నా సెలెక్షన్. ఇవి జూడియోలో తీసుకున్నాం. ప్యాంటలూన్స్లో తీసుకున్నాం అనమాట. ఇది టీ షర్ట్ అయితే దొరికింది, షర్ట్ అయిపోయింది దొరకలేదు అని చెప్పి. బాగా సౌండ్ తగ్గించు బావా. టీ షర్ట్ అండ్ అక్కడ కూడా ప్యాంట్ అన్నమాట. దీనికి మ్యాచింగ్ ప్యాంట్, టీ షర్ట్ మీద మ్యాచింగ్ ప్యాంట్ అండ్ సాక్స్ అండ్ షూస్. మళ్ళీ మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఇంకో 2 జతల బట్టలు తీసుకొస్తున్నారు. బట్టలు పిల్లడికి బర్త్డేకి. సో ఇదైతే మా షాపింగ్ అనమాట. సైకిల్ కూడా వచ్చేసాను కదా. అసలు ఏ కలర్ చూపించాను కానీ అసలు ఏ కలర్ తీసుకున్నానో మీకు చూపించలేదు. అది బర్త్డే వ్లాగ్లో చూడండి. అండ్ ఈ బట్టలు కూడా ఏ బట్టలు వేస్తానో ఇప్పుడే చెప్పట్లేదు. సో బర్త్డే రోజు ఏ డ్రెస్ వేస్తున్నానో బర్త్డే వ్లాగ్లో చూసేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.